రోజు పాదయాత్రకు ఈరోజు 55 సంవత్సరాల నుంచి ఆర్డిటి సంస్థ మనకు సేవలు అందించింది. అటువంటి సంస్థకు ఇబ్బంది వస్తుందని ఎవరు కూడా కల్లో కూడా ఊహించారు. అటువంటి సంస్థకు ఇబ్బంది వచ్చినప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, రంగయ్య గారి నాయకత్వంలో దిగ్విజయంగా 5వ రోజు పాదయాత్రకు అపూర్వ స్వాగతం పలికినటువంటి కైరేవు గ్రామస్తులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. మన పాదయాత్రకు మద్దతు తెలపడానికి జిల్లా నుంచి వచ్చినటువంటి చవ్వ రాజశేఖర రెడ్డి అన్న గారికి, ఎమ్మెల్సీలు మంగమ్మక్క, శివరామరెడ్డి అన్న గారికి, నాతోటి సమానమైనటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులకు, పెద్దలందరికీ, పత్రికా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు మరొకసారి తెలియజేస్తున్నా. ఒక్కసారి మనం అందరము కూడా ఆలోచన చేయాలి. ఫాదర్ బెర్నర్ విదేశాల నుంచి 2000 కిలోమీటర్ల పైబడి ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం జిల్లాను ఎన్నుకొని, అనంతపురం జిల్లాలో అత్యంత పీడ పరిస్థితులు ఉన్నటువంటి కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని ఎన్నుకొని మన కుటుంబాలను, మన ప్రాంతాలను, మన పిల్లలను బాగు చేయాలనే ఆలోచనతో ఆ రోజు ప్రభుత్వాలకు లేనటువంటి ఆలోచనను ఫాదర్ బెర్నర్ ఆలోచన చేసి మనందరినీ బలోపేతం చేసినటువంటి పరిస్థితి చూసాం. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం కూడా వెళ్లి స్కూల్లో పెట్టలేనటువంటి సందర్భంలో స్కూల్ బిల్డింగులు కట్టించారు. ఆ తర్వాత రైతులకు విత్తనాలు ఇచ్చారు, పండ్ల తోటలు ఇచ్చారు, పండ్ల మొక్కలు ఇచ్చారు. ఆ తర్వాత పండ్ల మొక్కలకు నీళ్లు కట్టుకుంటే ఇబ్బంది అవుతుంటే డ్రిప్ సౌకర్యం కూడా కల్పించినటువంటి పరిస్థితి మొట్టమొదటిగా ఆర్డిటి అని చెప్పి సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నా. ఆర్డిటి సంస్థ చేసినటువంటి బెర్నర్ పనులను ప్రభుత్వం ఆదర్శంగా తీసుకొని ఈ రోజు ఉన్నటువంటి గతంలో మనకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆర్డిటి కంటే ఎక్కువ సేవలు అందించినటువంటి పరిస్థితి మనం చూసాం. ఒక రోజు ఓటేసినప్పుడు 5 సంవత్సరాలు ప్రతి ఒక్కరికి ఏమి కావాలనే ఆలోచనతో 5 సంవత్సరాలు ఎవరికి ఇబ్బంది లేకుండా చేసినటువంటి పరిస్థితిని మనం చూసామనే సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు అనేక మోసాలు చెప్పి, అనేక తప్పుడు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఈరోజు ఆర్డిటి సంస్థకు ప్రభుత్వం ఏంది చేయకపోగా ప్రభుత్వం ఇబ్బందులు పెట్టే కార్యక్రమం కొనసాగిస్తూ ఈరోజు మనకు సేవ చేస్తున్నటువంటి గత 55 సంవత్సరాల నుంచి నిస్వార్థంగా సేవ చేసినటువంటి ఆర్డిటి సంస్థను దూరం చేసే కార్యక్రమం చేస్తోంది. అందుకోసం మన సమన్వయకర్త రంగయ్య పెద్ద ఆశయం పెట్టుకుని కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అందరినీ చైతన్యం చేయాలని అనే ఉద్దేశంతో మొదలుపెట్టినటువంటి పాదయాత్రకు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మనమందరము కూడా పెద్ద ఎత్తున రంగయ్య నిర్ణయాన్ని స్వాగతించి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందనే సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నాను. అందుకోసం మనమందరము కూడా ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎదిరించాలి, కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరించాలి. ఎందుకంటే మనం ఎలక్షన్లప్పుడు వచ్చినాం, ఎలక్షన్లప్పుడు రాజకీయ నాయకుల మాదిరి వచ్చి మనమేం ఊరుకోలేదు. ఆ రోజు గెలిచినా ఓడినా మీ కుటుంబ సభ్యుల మాదిరి ఉంటామని చెప్పి మనం ఎలక్షన్ ప్రచారంలో చెప్పుకున్నాం. ఈ రోజు ఆర్డిటి పోతే మన ప్రాంతానికి, మన కుటుంబాలకు, మన పిల్లలకు, మన భవిష్యత్తుకు ఇబ్బంది అవుతుందనే ఆలోచనతో ఈ రోజు పెట్టుకున్న కార్యక్రమానికి సంకల్పం పెట్టుకుని ముందుకు పోతున్నాం. మేము రాజకీయం చేయట్లే, 4 సంవత్సరాలు ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి, ఇప్పుడేం అవసరం లే. కానీ ఈ రోజు ప్రాంతానికి ఇబ్బంది వచ్చింది, మన కుటుంబాలకు ఇబ్బంది వస్తా ఉంది. అందుకోసం ఖచ్చితంగా ఈ నియోజకవర్గం నుంచే మొదలు పెట్టాం, ఫాదర్ బెర్నర్ మొదలు పెట్టాడు కావచ్చు, ఈ నియోజకవర్గం నుంచే మొదలు పెట్టాం. ఖచ్చితంగా ఆర్డిటి సంస్థ రెన్యువల్ చేసే వరకు మేము మా ఉద్యమాన్ని ఆపే ప్రసక్తి లేదనే సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నాను. ఈ జిల్లాలో ఓట్లు వేసినటువంటి 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, గెలిచినటువంటి వాళ్ళు, కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు 3 మంత్రులు ఉన్నారు, 2 ఎంపీలు ఉన్నారు. ఏం చేస్తున్నారు అని నేను ఈ సందర్భంగా మరొకసారి అడుగుతున్నా. మీకు ఓట్లు వేసింది ఎందుకో ప్రజా సమస్యలు తీర్చడానికి. ప్రజా సమస్యలు తీర్చకపోగా 55 సంవత్సరాల నుంచి విదేశీ నిధులతో ఈ అనంతపురం జిల్లాను డెవలప్ చేస్తున్నటువంటి ఫాదర్ బెర్నర్ సంస్థను ఆర్డిటిని కూడా నిర్వీర్యం చేసే కార్యక్రమం చేస్తున్నారనేది ఈ సందర్భంగా ప్రజలు గ్రహించాలని సందర్భంగా తెలియజేస్తున్నా. ఇప్పటికైనా కూడా మీకు బాధ్యత ఉంది కాబట్టి రెన్యువల్ చేసే వరకు మీరు పోరాడాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మీకు బాధ్యత ఉన్నా లేకపోయినా వైసీపీ పార్టీ తరఫున వైసీపీ జెండాతో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో అనంతపురం నియోజకవర్గంలో ఉండే మా వైసీపీ ప్రజాప్రతినిధులందరూ కూడా ఆర్డిటిని తెచ్చే వరకు ఆగేది లేదు అనేది సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నా. అందుకోసం పెద్ద ఎత్తున ప్రతిరోజు ఎండను సైతం లెక్క చేయకుండా అందరూ కూడా సంఘీభావం తెలిపి జిల్లా నుంచి వస్తున్నటువంటి నాయకులందరికీ కూడా కళ్యాణదుర్గం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నా. మనమందరము కూడా ఇదే విధంగా పెద్ద ఎత్తున ముందుకెళ్లి
ఆర్డిటిని పరిరక్షించుకునే వరకు ముందుకెళ్దామని చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నా. సేవ్ ఆర్డిటి, సేవ్